శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడూ కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. మిథున రాశి, నిజంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుందండి. ఎందుకంటే ముందు జనవరి నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ సంవత్సరం 2026 మొత్తం కూడా మిథున రాశి వారికి చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్గా అద్భుతంగా రాణిస్తారు మీరు. ఎందుకంటే యాక్చువల్గా మీ రాశిలోనే ఆర్ద్ర నక్షత్రం రాహువుది, అలాగే గురుడు సంబంధించిన పునర్వస నక్షత్రం మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా మీ దాంట్లో ఉన్నారు. మృగశిర వాళ్ళకి, పునర్వస నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు. ముఖ్యంగా పునర్వస నక్షత్రం కాబట్టి, గురుడు సంబంధించిన నక్షత్రం కాబట్టి మీ రాశి వాళ్ళకి గురుడు ప్రభావం వలన ధనయోగం బాగా పట్టబోతోంది. కుజుడు కూడా ద్వితీయ భావం ఉండడం వలన గురుమంగళ యోగం ఏర్పడింది. అంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు ఇక్కడ. అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కూడా నీచ స్థితిలో 40 days ఉంటాడు. గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం ఏర్పడి ఈ సంవత్సరం మొత్తం కూడా జూన్ నుంచి ధనయోగం బాగా పట్టబోతోంది. అంతేకాకుండా విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. మీకు అధికమైనటువంటి తెలివితేటలు, పలుకుబడి ఎక్కువగా ఉంటుందండి మీకు. అంతేకాకుండా సంగీతంలో ఉన్నవారికి, పాటలు పాడే వాళ్ళకి, గాయకులకి అద్భుతమైన ఫలితాలు మీకు ఉండబోతున్నాయి అన్న సందేహం లేదు. కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి, ద్వితీయ భావంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వాహన యోగాన్ని, గృహయోగాన్ని, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మీకు. ఈ కుజ గురుడు ఈ సంవత్సరం మొత్తం కూడా మీ గురుడు బాగా రోల్ ప్లే చేస్తున్నాడండి.
మీకు గురుడు మంచివాడు కాకపోయినా సరే సప్తమ భావాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి 10th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల ద్వారా అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ధన సంపాదన ఎక్కువ పెరుగుతుంది. అది చాలా గ్రేట్ అండి. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే మిథున రాశి వారికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు, చాలా బాగుంటుంది. పైగా 3వ భావంలో గురుడు కూడా మారుతున్నాడు తెలుసండి. అక్టోబర్లో మారుతాడు. అక్టోబర్లో 3వ తారీఖు మారడం వల్ల ఏమవుతుందంటే సింహరాశిలో మారడము, కేతు కూడా ఉన్నాడు, చాలా బాగుంటుంది. అంటే మీరు ప్రయాణాలు ఎక్కువ చేయబోతున్నారు. మీ తమ్ముళ్ళని సోదరీమణులని మీకు కలగబోతున్నారు. వాళ్ళ యొక్క బాగోగులు మీరు చూస్తారు కూడా. అలాగే మీ సహాయ సహకారాలు ఎక్కువగా వాళ్ళకు ఉంటాయి. మీకు అమితమైన తెలివితేటలు ఎక్కువ. అందుకే మ్యాథమెటిషియను సైంటిస్టులు గాను మీరు చాలామంది ఉంటారు దాంట్లో, యాక్టర్స్ గాను ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే మీకంటే అదంటే బాగా తెలివితేటలు ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం వలన కొత్త ఆలోచనలు రావడము, వాటిని కార్యరూపం దాల్చడం చేస్తుంటారు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం కదా, చాలా బాగుంటుంది. ధైర్యం, ఎప్పుడైతే ధైర్యం ఎక్కువ మీకు, మీ ధైర్యమే కాకుండా మీ తమ్ముళ్ళకి మీ సోదరి వాళ్ళకి కూడా మీరు ఆ ధైర్యాన్ని పంచుతారు. నేనున్నాను అని భరోసా ఇస్తారు. మీరు ఏ పని తలపెట్టినా మధ్యలో విడిచిపెట్టకుండా అది కంప్లీట్ అయినంత వరకు కూడా ఆ పని యందు పట్టుదల నిమగ్నత కలిగి ఉంటారు. మీరు నిబద్ధత అంటాం, కలిగి ఉంటారు మీరు. చాలా అద్భుతం. 3rd భావం పర్ఫెక్ట్గా ఉందండి. కాకపోతే ఏంటంటే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే శనీశ్వరుడు 4th భావం చూడడం వల్ల. అంతేకాకుండా చదువు విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో మాత్రము ఏమాత్రం ఇబ్బంది పడరండి. కొన్ని సందర్భాల్లో మీ వ్యవసాయదారులు ఉంటారండి మీరు దాంట్లో. సో వ్యవసాయదారులకి అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. కొంచెం వాళ్ళకి పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం వలన యోగ్యత కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సంతానం మీకు పుడుతున్నారు. మగ సంతానము ఆడ సంతానం కూడా మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు పంచమస్థానం చూస్తున్నాడు. సో అది పక్కకు పెడితే మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి షేర్స్ మార్కెట్ అంటే కదా, స్టాక్ అండ్ షేర్స్, వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అందున జూన్ 2 నుంచి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. డిసెంబర్ వరకు కూడా మంచి ఫలితాలు బాగుంటాయి. అంతేకాకుండా సన్మానాలు జరుగుతాయండి. మీకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. సేవకాజనం ఉంటారు. అలాగే మీరు కాంపిటీషన్ సక్సెస్లో అంటే ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తుండే, లేడీస్ కూడా అందరికీ ఉపయోగపడుతుంది. లేడీస్కి కూడా చెప్తున్నాను, జెంట్స్ కూడా అంతే. ఏంటంటే ఇది ప్రభావం వలన, గురు ప్రభావం వలన కూడా మీకు యోగ్యత కలగబోతోంది. అంటే సక్సెస్ అవ్వబోతున్నారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వబోతున్నారు. ఎనిమీస్ మీకు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా గురు ప్రభావం అక్టోబర్ నుంచి కూడా మీకు 7వ స్థానం గురుడు చూడడం వల్ల వివాహాలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, విదేశాలకు వెళ్ళడాలు ఇవన్నీ మీకు చాలా బాగుంటున్నాయండి. 7వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల మంచి భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం కూడా బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి యోగానే కలిగి ఉంటారు అని తెలుస్తుంది. ఏదైనా 8వ స్థానంలో కుజుడు తప్పు, అవునా? కరెక్టే. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడండి మీకు. అంటే 11వ ఇంటి వాడుగా అష్టమంలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే కుజుడు అష్టమంలో ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. పైగా రాహుతో కలిసి ఉంటాడు. రాహు డిసెంబర్ 6న వస్తాడు అనుకోండి, అప్పటికి కుజుడు మారిపోతాడు. కుజుడు ఒక్కడే ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల మీకు, మీ రాశి వాళ్ళకి 8వ స్థానంలో చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము, ప్రమాదాలు జరగడానికి, చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. కానీ మీరు భయపడవలసిన అవసరం లేదు 8వ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా. ఎందుకని? సంపూర్ణమైన గురుదృష్టి, బలమైన గురుదృష్టి 8వ భావానికే ఉంది. అంటే అది అర్థం ఏంటంటే మీరు ఎటువంటి కోర్టు కేసులో కానీ, పోలీస్ కేసులో కానీ అలా అనకూడదు. నేను ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ అని అనాలి. వాటిల్లో కూడా గెలుస్తారు. అలా కాకుండా సంపూర్ణ ఆయుర్దాయంగాను, ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలోనూ, ఎదుటి వాళ్ళని పోషించే తత్వంలోనూ చాలా బాగుంటారండి మీరు. కుజ దృష్టి 8వ భావానికి ఉంది కాబట్టి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. గురుదృష్టి ఉంది కాబట్టి, గురుమంగళ యోగంలో కుజుడు ఉన్నాడు కాబట్టి 2 ఉచ్చగ్రహాలు చూసుకుంటాయంటే మాట్లాడండి. గురుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. కుజుల కాంబినేషన్ అమ్మ బాబాయ్ అద్భుతం. భాగ్యస్థానంలో రాహు. ప్రతిసారి చెప్పేదే కదండి మీకు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంటే విమానాల్లో ప్రయాణం చేస్తుంటారు. ఎందుకు విమానాలైనా మామూలు చేస్తారు. చెప్పేదంటే విమానాల వల్ల అంటే ఎందుకు చెప్తున్నారంటే
వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల రాహు ఉండడం వల్ల జనరల్గా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. డాక్టర్స్ విద్య కోసం ఎంఎస్ చేస్తారు సరే వాళ్ళకి, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకి రాహు చాలా తోడ్పడతాడు. రాహు ప్రభావం ఉండాలి ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే. పైగా రాహు ప్రభావం కుంభరాశిలో చాలా బాగున్నాడు, కన్వీనియంట్గా ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. మీరు చేస్తున్న బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. ముఖ్యంగా ఇంజనీరింగ్ వాటికి సంబంధించినది, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ ఇవంటాం కదా, రావు సంబంధించిన కారకత్వాలు, వాటిలో కూడా మీరు సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా గంగా స్నానం చేస్తారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి, అందులో డౌటే లేదు. సరే, ఈ విధంగా ఉంది. మరి దశమంలో శనో, అమ్మో దశమంలో శని కుజులు వల్ల మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా దశమంలో శని ఉన్నంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. రాజకీయ నేతలు అవుతారండి. రాజకీయ నేతలు అవడమే కాకుండా వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. దశమంలో కుజుడు అంటే జనాకర్షణ ఎక్కువ ఉంటుంది మీకు. అసలు కంటక శని అంటాం కదా, దశమంలో శని కంటక శని. కానీ దశమంలో ఉన్న శని కూడా గంగాస్నానం చేయిస్తాడు. ఉన్న ఊరు నుంచి దూర ప్రదేశాలకు వెళ్ళేటి చేస్తుంటాడు. గ్రామాధికారిగా ఉండేటి చేస్తుంటాడు మిమ్మల్ని, ఒక గ్రామానికి అధికారిగా ఉండేటి చేస్తుంటాడు. అంటే మీరు ఉన్న ఊరిని వదిలి విదేశాల్లో జీవనోపాధి కోసం అంటారు సరే, వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మీకు జాతకంలో. అద్భుతంగా ఉంది. అలాగే శని కుజుల కాంబినేషన్ తప్పు, అవునా? శని కుజులు కాంబినేషన్ ఉండకూడదు. జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి నీటి వల్ల ప్రమాదం ఉండడానికి కూడా అవకాశం ఉంది, యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా శని కుజులు మీ రాశికి మంచివాడు కాకపోయినా శని మాత్రం మంచి యోగానే ఇస్తాడు. దశమంలో శని రాజకీయ రంగంలో ఉండడము, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి మీకు కుజ ప్రభావం వలన. అలాగే పోలీస్ శాఖల్లోనూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అనమాట, అలాగే సైన్యం మిలిటరీలోనూ, అటవీ శాఖల్లోనూ అట్లాగే మీరు ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులుగా కూడా మీరు బాగా పాపులర్ అవుతారు. శని కుజులు దశమంలో మంచివారు కాకపోయినా సరే వాళ్ళు శని కుజులు దశమంలో మంచి యోగాన్ని ఇస్తాడు. శని దిగ్బలత్వంగా ఉంటాడు కదా, దిగ్బలుడు కదండి, శని పవర్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకనే శని సైన్యాధ్యక్షుడు కాబట్టి మంచి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉంటాయి మీకు. ఓ పక్కన జాబు, ఓ పక్కన ధనము, ఓ పక్కన సంతానము, ఓ పక్కన వ్యాపారము, మ్యారేజ్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా కుజ గురు శనులే మీకు ఆధారంగా ఉన్నారు, సక్సెస్ అవుతారు. పైగా రాహు కూడా తోడ్పడుతున్నాడు. ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదండి. ఫైనాన్షియల్ స్టేటస్ సమాంతంగా పెరుగుతుంటారు సరే, అదృష్టం మీ తోడుగా ఉంటుంది. పైగా గురుదృష్టి దశమానికి ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి డబ్బులు వస్తాయండి, ధనప్రాప్తి ఉంటుంది. ఇది ఖచ్చితం. ఉద్యోగాలు పోతాయనో లేకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తారనో ఇవేం ఉండదు. మీకు చక్కగా ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగంతో పాటు మళ్ళీ అదనపు సంపాదన, వేరే ఉద్యోగం చేసుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు దక్షిణామూర్తిని పూజించండి, దత్తాత్రేయ స్వామి వారిని కూడా ఆరాధన చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం మర్చిపోకూడదు. సుబ్రహ్మణ్యుడే కదండి, ఒక చోటేమో నీచ స్థితిలో ఉన్నాడు, ఒక చోటేమో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఒక చోటేమో శనితో కలిసి ఉన్నాడు కుజుడు. కుజుడు 3 విధాలుగా ప్లే చేస్తున్నాడు, 3 రాశిలో ఉండి అందరికీ కూడా. అందులో సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఆయన పట్టేసుకుంటే ఆయనే మనల్ని చూసుకుంటాడు. సర్వదా కంటికి రెప్పలా కాపాడి రక్షగా ఉండి యాక్సిడెంట్స్ కానివ్వకుండా కాపాడుతాడు మనల్ని. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతున్నానండి, ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే
గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాశుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.